నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అబ్బాయి గుంటూరులో పర్యటిస్తూ అసలు తిరుమల కల్తీ నెయ్యి కేసు గురించి మాట్లాడుతూ అసలు కల్తీయే జరగలేదని చెప్పి అబ్బాయి చెప్పాడు. ఈ రోజు బాబాయ్తో ప్రెస్ మీట్ పెట్టించి కల్తీ జరుగుండవచ్చు, జంతు కొవ్వు కలిసి ఉండవచ్చు అని చెప్పి మాట్లాడించారు. వెంటనే మిథున్ రెడ్డి వచ్చేసి అసలు లడ్డూ కల్తీ కాదు, చంద్రబాబు బుద్ధే కల్తీ అని ఆయన మాట్లాడతారు. వీరు చెప్పే సమాధానంలో ఒకరిదొకరికి పొంతన లేకుండా పోతుంది. మరి అసలు ఇంతకీ లడ్డూ కల్తీ అయ్యిందో లేదో సిట్ నిర్ధారించింది, కానీ అటు లడ్డూ కల్తీని చూడాలా లేదు అంటే ఎవరి బుద్ధి కల్తీ, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కల్తీ జరగడం సహజం అన్నారు సార్. మరి నిన్న గుంటూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో మనం అందరం చూసాం. ఈరోజు వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారో మరి ప్రెస్ మీట్లో ఆయన ఒక రకంగా మాట్లాడతారు, మిథున్ రెడ్డి ఒక రకంగా. అసలు వైసీపీ పార్టీలో ఈ మెయిన్ లీడర్స్ని చూసుకున్నట్లయితే ఒకరికొకరికి పొంతన లేకుండా మాట్లాడుకుంటున్నారు. మరి లడ్డూ కల్తీ జరిగిందో లేదో సిట్ నిర్ధారించింది, ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఇవన్నీ పక్కన పడితే అసలు ఎవరి బుద్ధి కల్తీ అంటారు, ఈ లడ్డూ కల్తీ ఏంటి, ఎవరి బుద్ధి కల్తీని చూడాలంటారు? ఇప్పుడు దొంగతనం చేస్తున్న సందర్భంలో దొంగను పట్టుకుంటే ఏం చేస్తాడు? మీదపడి కొడతాడు, పారిపోవాలని చూస్తాడు, వీరంగం వేస్తాడు, కానీ గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇదే ఇక్కడ కూడా. ఏది ఇవాళ కల్తీ నెయ్యి స్పష్టంగా సిట్ ఛార్జ్ షీట్లో చెప్పింది. 60 లక్షల కిలోలు. అది నెయ్యి కాదు, అది కెమికల్ జెల్. అది వాళ్ళు అక్కడ కొన్న పామ్ ఆయిల్, పామ్ ఒలివ్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్, పామ్ కెరన్ ఆయిల్ అవన్నీ కలిపి లప్సా అనే దాంతో చేశారు. ఆ లప్సా అనేది టాయిలెట్లో బాత్రూముల్లో వాడేది అని 60 లక్షల కిలోలు కెమికల్స్ కలిపారని సిట్ ఛార్జ్ షీట్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి నిన్న గుంటూరు వచ్చి క్లీన్ చిట్ అంటాడు. ఛార్జ్ షీట్లో మా బాబాయ్ పేరు లేదు, భూమన పేరు లేదు, సుబ్బారెడ్డి భూమన పేరు అందులో చేర్చలేదంటే క్లీన్ చిట్ ఇచ్చినట్టే అంటాడు. అంటే ఇప్పుడు అది క్లీన్ చిట్టా కన్విక్టా తేల్చాల్సింది సిట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సింది సిట్టే. నిజంగా మీరు క్లీన్ చిట్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డికి? ఇక్కడ నిందితులంతా మాకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు సంబరాలు చేసుకుంటున్నారు. మీకు క్లీన్ చిట్ ఇస్తే అనిల్ సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీ మీద చర్యలు తీసుకోమని 11 పేజీల లేఖ ఎందుకు రాస్తుంది? రాష్ట్ర ప్రభుత్వానికి సపరేట్గా నివేదిక ఇవ్వడం ఏంటి? ఇప్పుడు అతని పైన వేటేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరిపైన? అనిల్ సింఘాల్. కల్తీ జరగకపోతే సింఘాల్ పైన వేట్ ఎందుకు పడింది? జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ఎప్పుడు చేశాడమ్మా? 30 మే 2019. మరి సుబ్బారెడ్డిని టీటీడీ బోర్డు చైర్మన్గా ఎప్పుడు చేశావు? 22 జూన్. అంటే 22 రోజుల్లో మీ బాబాయిని తీసుకొచ్చి చైర్మన్గా పెట్టావు. అంటే ఎంత స్పీడ్, ఎందుకంత హడావుడి? సరే పెట్టారు. పెట్టిన తర్వాత వెంటనే మళ్ళా కొనుగోళ్ల కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చేర్చారు. అంటే దొంగలంతా అక్కడ ఎలా చేరారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎలా చేర్చారు. దొంగలు ఊళ్ళు పంచుకుని దోచేసినట్టుగా ఈ దొంగలంతా తిరుపతిని పంచుకొని దోచేశారు. కొనుగోలు విభాగంలో మిగతా సభ్యులున్నా సరే వాళ్ళని పక్కన పెట్టి మరి చెవిరెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డిని అసలు ఆ విభాగంలో వీళ్ళు సభ్యులే కాదు, ఏ విధంగా చూడాలి సార్? అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్గానే మనం చూసుకోవచ్చా? మీరు చెప్పినట్టుగా అధికారంలోకి వచ్చిన 20 రోజులకే సుబ్బారెడ్డి గారిని చైర్మన్ చేయడం, ఇదంతా ఏ విధంగా చూడాలి? నిబంధనలు ఎందుకు మార్చారు? టెండర్ నిబంధనలు చాలా బలంగా, పటిష్టంగా 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించే సామర్థ్యం డైరీకి ఉండాలి, డైరీ 3 ఏళ్ల అనుభవం ఉండాలి, డైరీ 250 కోట్ల టర్నోవర్ ఉండాలి. ఇట్లా పటిష్ట నిబంధనల్ని మీరు మార్చాల్సిన పనే ఉంది. అసలు 4 లక్షల లీటర్ల ఆవు పాలు ఆ నిబంధన ఎందుకు ఎత్తేసారు? ఆవులు లేకపోయినా నెయ్యి సరఫరా చేయొచ్చు అనే నిబంధన ఎందుకు తెచ్చారు? అంటే అక్కడ తెలియటల్లా. ఏది వీళ్ళ యొక్క ఈ దోపిడీకి బాటలు వేసుకున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దొంగలు అందులో చేరారు, కలిసి దోచేశారు. ఇది 250 కోట్లు. ఇప్పుడు ఇవాళ కూడా సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడు? అతను నా పిఏ కాదంటాడు, చిన్నప్పన్న. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాడు, చిన్నప్పన్న విపిఆర్ పిఏ అన్నాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సుబ్బారెడ్డి జగన్ చెబితేనే నేను అతనికి జీతం ఇచ్చాను, అతను పొట్ట పోసుకోవటానికి డబ్బులు లేవు, పొట్ట గడవట్లేదు, మేము ఇవ్వలేము, మీరు ఇవ్వండి అంటే నేను మా ట్రస్ట్లో అనేక మందికి నేను ఎంప్లాయీస్గా ఇస్తుంటాను, వాళ్ళలో ఒకటిగా చేర్చి ఇచ్చాను, 25,000 50,000 పెట్టాము. అంటే 25,000 50,000 జీతగాడు
వందల కోట్ల టర్న్ ఓవర్ చేసే యజమానిని పిలిచి, ఢిల్లీ రమ్మని పిలిచి, ముంబై రమ్మని పిలిచి బెదిరించి కమిషన్లు అడుగుతాడా? ఇప్పుడు సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న కాకపోతే సిట్ ఛార్జ్ షీట్లో 10 సార్లు ఎందుకు రాసింది? నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఆయనే పిఏ, నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయనే పిఏ అని సిట్ ఛార్జ్ షీట్లో ఎన్నిసార్లు ఉంది? 10 సార్లు ప్రస్తావిస్తే అంటే వీళ్ళు ఇప్పుడు నిజంగా మరి అది నీ పిఏ కాకపోతే సిట్ ఎందుకు రాస్తుంది? సుబ్బారెడ్డి అకౌంట్ 4,68,00,000 ఎక్కడి నుంచి వచ్చాయి? 4,63,00,000 ఎక్కడికి పోయాయి? 5 లక్షలే అందులో ఉంచి మొత్తం తుడిచారు. అవి ఏ అకౌంట్లోకి వెళ్ళాయి అనేది తీద్దామంటే సుబ్బారెడ్డి అకౌంట్ ఇవ్వడు. సుబ్బారెడ్డి భార్య యాక్సెస్ అకౌంట్ ఇవ్వమంటే మేము ఇవ్వమని కోర్టుకు వెళ్తాడు. భయం ఎందుకు? నువ్వే తప్పు చేయలేదు, నువ్వు శుద్ధ పూసవి, నీ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇచ్చేయి, కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు దీని మీద కూడా కోర్టుకు వెళ్తాడా? క్యాబినెట్కి అధికారం లేదు. ఒకసారి సిట్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత మరి ఇది సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన, కోర్టు ధిక్కారం అని చెప్పి మళ్ళా కోర్టుకు వెళ్తావా? దొరికిపోయారు. ఏది ఇవాళ పూర్తిగా వీళ్ళు దొంగలు దొరికిపోయారు. ఇక ఇప్పుడు ఆ బయటపడటం కోసం ఇక ఈ కొట్లాట, ఈ ఎదురు తిరగటం, ఈ కొట్టడం ఇది కనపడుతుంది. భయం కనపడుతుంది. ఏది సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతాడన్న భయం, భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అవుతాడన్న భయం. ఇప్పుడు చెవిరెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇంకా భయపడేదేమీ లేదు. ఈ అరెస్టులు ఇక్కడతో ఆగకుండా తాడేపల్లి ప్యాలెస్ తలుపు తడతారు. అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. అతనికే ఇవన్నీ చేరాయి అనేది తనదాకా ఎక్కడ వస్తుందో అన్న భయంతో ఇతను ముందే జంతు కొవ్వు లేదు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టిస్తాడు. అసలు నెల్లూరు కోర్టులో ఛార్జ్ షీట్ వేయటం ఏంటి, గంటలో వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి అక్కడే అర్థమైపోలా. యాగం బిగించేస్తాడు, హోమం. భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో అరే తోలు బొమ్మలు ఆడిచ్చినట్టు ఆడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను అక్కడ ఫ్లెక్సీ పెడతాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ రక్తం పోస్తున్నట్టుగా. ఆ ఫ్లెక్సీలు కాకుండా మొత్తం వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరిగింది అని సిట్ ఏం చెప్పిందో ఫ్లెక్సీలు వీళ్ళు పెడితే అంబటి రాంబాబు ఫ్లెక్సీలు తీసేయాలి అంటాడు. గుళ్ళల్లో పూజలకి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తారు. ఆ గుళ్ళ దగ్గర ఇక బూతులు, ఎగబట్టాలు, కొట్టటాలు, బయటకు వచ్చి బూతులు తిడతాలు. గుడికి వెళ్ళాడు ఎవరన్నా బూతులు తిడతాడా? అంటే అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అక్కడ విధ్వంసం. నెక్స్ట్ విజయవాడ జోగి రమేష్, అతను మళ్ళా లోకేష్ని చిప్ దొబ్బిందా అని అతనితో మాట్లాడించటం, అతని ఇల్లు ధ్వంసం. ఇదంతా చూస్తే నీకు ఎలా కనపడుతుంది? ప్రీ ప్లాన్డ్ ఆర్గనైజేషన్గా జరుగుతుంది కదా ఇదంతా కూడా. అంటే ఎలాగోలా సిట్ ఛార్జ్ షీట్ మీద ప్రజల్లో డిస్కషన్ జరగకూడదు, మేము మరి కల్తీ చేశామనేది ప్రజల్లోకి వెళ్ళకూడదని ఇన్ని పాట్ల జగన్మోహన్ రెడ్డి. చట్టం చేతులు చాలా పొడవైన, ఎవ్వరూ తప్పించుకోలేరు. కాకపోతే లేట్ అవుతుంది, ఏది కొంచెం ఆలస్యం అవుద్దేమో తప్ప జైలుకి వెళ్ళడం ఖాయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.